హాయ్ అండి. నేనైతే ఈ వీడియోలో మీకు ఒక చక్కటి హెయిర్ కండిషనర్ అయితే చూపిస్తానండి. యాక్చువల్‌గా మా పాపకి చాలా పేర్లు ఎక్కువైపోయాయని చెప్పి నేనైతే లాస్ట్ మంతే గుండు గీయించాననమాట. కానీ ఈ హెయిర్ కండిషనర్ వాడడం ద్వారా జుట్టు అయితే చాలా త్వరగా పెరిగిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ముందుగల్లా ఇందులో అయితే ఇది గంజి నీళ్ళనమాట. మనకి అన్నం వంపేసినాక గంజి నీళ్ళు ఉంటాయి కదా! అవి ఒక కప్‌లో అయితే తీసుకొని అందులో మెంతులు నానేసుకోవాలండి. ఒక 3, 4 గంటల పాటు మెంతులనైతే ఈ గంజి నీళ్ళల్లో నానేసేయాలండి. అసలు ఈ హెయిర్ కండిషనర్ వాడిన తర్వాత జుట్టు ఎంత స్మూత్‌గా అయిందో అండి. ఇందులో అయితే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఉందండి. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు చూడండి, మెంతులు నానినాక నీళ్ళ కలర్ అంతా మారింది. మెంతులైతే మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు ఇలా మనం నిమ్మకాయనైతే పిండుకోవాలండి. దీనివల్ల మనకి చుండ్రున్నా, పేళ్ళున్నా, చెత్త చెదారం ఉన్నా కూడా అంతా క్లీన్ అయిపోతదనమాట. నిమ్మకాయ పిండుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా వాటర్ని అయితే గిలక్ కొట్టుకోండి. నిమ్మకాయ వల్ల చుండ్రు అయితే చాలా బాగా పోతుందండి. ఇప్పుడు ఇందులో పసుపు వేయండి. పసుపు ఏంటంటే యాంటీబయోటిక్. మనకి దెబ్బలు తగిలినప్పుడు మనం పసుపు పెట్టుకుంటాం కదండి, అలానే తలలో ఏవైనా పుండ్లు ఉంటే ఈ పసుపు ద్వారా పోతాయన్నమాట. కొందరికి పేళ్ళ వల్ల తలలో బాగా పుండ్లు పట్టేసి ఉంటాయండి. ఆ పుండ్లు ఏమైనా ఉంటే పసుపు అనేది తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు అందులో కొంచెం అలోవెరా జెల్ వేయండి. అలోవెరా చాలా మందికి తెలిసిందే, చాలా హెయిర్కి చాలా మంచిది, స్కిన్కి చాలా మంచిది, హెయిర్ని బాగా స్మూత్ చేస్తుంది అని అయితే తెలుసు కదండి. అలోవెరా జెల్ వేయండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగా అయిందో. సేమ్ మనం ఆమ్లెట్ వేసుకుంటే ఎట్లా అవుతుంది అలా అయింది కదా. ఇప్పుడైతే ఇందులో ఒక గుడ్డు కూడా వేయండి. చూడండి, నేను గుడ్డు పగలగొట్టుకొని గుడ్డు వేస్తున్నాను. గుడ్డులో ఉండే ప్రోటీన్ ఏంటంటే మన హెయిర్ని షైనీగా హెల్తీగా ఉంచుతుంది అన్నమాట. ఇప్పుడు బాగా గిలక్ కొట్టండి. చూడ్డానికి ఆమ్లెట్ లాగా ఉంది కదండి, ఆమ్లెట్కి కలుపుకుంటాం కదా అలా ఉంది కదా, అలానే ఆమ్లెట్ వేసేసుకోకండి. ఇదైతే హెయిర్ కండిషనర్. సో కొంచెం ఆగండి. ఇప్పుడైతే ఒక లాస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. అదే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి, మీరు వినింది నిజమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఈ మిశ్రమంలోకి కలిపేసి బాగా గిలకొట్టేయండి. ఇప్పుడు దీన్ని మీరు ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసి తర్వాత హెయిర్కి అప్లై చేసుకొని కనుక హెడ్ బాత్ చేస్తే హెయిర్ చాలా స్మూత్గా షైనీగా అవుతుంది. నేను రిజల్ట్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, పార్ట్ 2 వీడియోలో. మా పాప హెయిర్ ఎంత బాగా పెరిగింది, ఎంత షైనీగా సిల్కీగా అయింది ఈ కండిషనర్ ద్వారా అనేది నేను మీకు సెకండ్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఒక్కసారి వాడి చూడండి. ఆనియన్ వెల్లుల్లి హెయిర్కి చాలా మంచిదండి. వాడి రిజల్ట్స్ కామెంట్ చేయండి.